హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ కుకింగ్ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇవాళ చింత చిగురు పప్పు అయితే చేసి చూపించబోతున్నాను. సో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా పుల్ల పుల్లగా టేస్టీగా చాలా బాగుంటుంది. సో ఒక్కసారి తింటే వదిలిపెట్టరండి, ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే. సో అంత బాగుంటుంది టేస్ట్. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా 1.5 గ్లాసు మైసూర్ పప్పు అయితే తీసుకొని నీట్గా వాష్ చేసి ఒక 1 అవర్ అయితే నానబెట్టేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ అయితే పసుపు యాడ్ చేసేసుకోవాలి. సో ముందుగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే చాప్ చేసి పెట్టుకున్నది కూడా యాడ్ చేసేసుకుందాము. సో ఇది ఎంత బాగుంటుంది అంటే పుల్ల పుల్లగా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. సో వదిలిపెట్టరు, మొత్తం బౌల్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే. మరి అంత బాగుంటుంది టేస్ట్ అయితే. సో ముందుగా చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ అయితే ఒక ఫ్రై అయితే యాడ్ చేసేసుకోవాలి. ముందుగా తెంపి పెట్టుకున్న చింత చిగురు కూడా యాడ్ చేసేసుకుందాము. ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి, విలేజ్లో ఇలా ఫ్రెష్గా ఉంటుంది చింత చిగురు. సో అది కూడా మనం వాష్ చేసి పెట్టుకున్న చింత చిగురు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము. 1 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందాము. ఒక 3 విజిల్స్ ఇచ్చేయాలండి. 3 విజిల్స్ వచ్చేసాక ఆఫ్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా ఉడకనివ్వద్దు. సో నార్మల్గా ఒక 3 విజిల్స్ ఇస్తే సరిపోతుంది. సో ఈ విధంగా చూడండి, పప్పు అయితే విజిల్స్ వచ్చేసాయి కదా, రెడీ అయిపోయింది. సో ఇప్పుడు పప్పు గుత్తితో కానీ గరిటెతో కానీ కొంచెం మెతుపుకోవాలి. ఇలా చూడండి, ఇలా ఉండాలి. ఇలా మొత్తం అంతా కూడా కొంచెం టమాటోస్ అంతా స్మాష్ చేసేసుకోవాలి. సో పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో, లేకపోతే గరిటెతో కానీ ఇలా చేసేసుకోవాలి. స్మాష్ చేసేసుకుంటే ఇలా అవుతుంది. సో ఆ తర్వాత మనమైతే ఇప్పుడు పోపు అయితే వేసేసుకుందామండి పప్పులోకి. సో ఈ పోపు ఎలా వేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా కళాయి పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత ఒక పావున్నర ఆయిల్ అయితే వేసేసుకుందాము. సో వేసేసుకొని అది కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక జీలకర్ర 1 టీ స్పూన్ అయితే యాడ్ చేసేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు అయితే యాడ్ చేసేసుకుందాము. ఆ తర్వాత తాలింపు దినుసులు అయితే వేసేసుకోవాలి. సో ఎండుమిర్చి ఒక 4-5 ఎండుమిర్చి అయితే వేసేసుకోవాలి. సో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే కొంచెం దోరగా వేయించేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా ఒక గుప్పడి కరివేపాకు అయితే వేసేసుకోవాలి. సో ఆ తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న కచ్చాపెచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. సో చిటికెడు పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఇవన్నీ వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఫ్లేవర్ వచ్చే వరకు అయితే వేయించేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక చిటికెడు ఇంగువ అయితే యాడ్ చేసేసుకోవాలి. సో ఇంగువ యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంకా. ఆ తర్వాత ఈ పోపు పప్పులో అయితే వేసేసుకుందాము. సో ఎంతో రుచికరమైన చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం మరి. సో నోరు ఊరుతుంది కదా మీకు కూడా చింత చిగురు పప్పు చూస్తుంటే. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, తినేసేయండి మరి చింత చిగురు పప్పు.